శివ సినిమా రాసిన నెక్స్ట్ ఇయర్ నేను 12 సినిమాలు రాశాను. అంటే ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. నెలకో సినిమా ఎట్లా అంటే వాళ్ళు నేను రాయలేనన్నా కూడా ఒక ఫోన్ వచ్చింది. భరణి సార్ నమస్తే, చెప్పండి సార్. ఎవరైతేనేమో ప్రొడ్యూసర్ నేను. సార్ చెప్పండి, నాకు సినిమా రాయాలయ్యా, ఒకసారి ఆఫీస్కి వచ్చి నేను కారు పంపిస్తాను. నేనన్నా సార్ నేను కొంచెం బిజీగానే ఉన్నాను. సైలెన్స్. ఏమయ్యా బిజీగా ఉన్నావనే నేను విడుస్తున్నా, ఖాళీగా ఉంటే అని ఒక బూతువాడు. నాకెందుకు పెట్టేసే ఫోన్. అట్లా కూడా అంటే ఇది ఇందులో నెగిటివ్నెస్ నాకు అవుతుందా అంటే బిజీగా ఉన్నవాడే కావాలి. ఇక్కడ ఖాళీగా ఉన్నవాడు ప్రతిభావంతుడైనా కల్లా సక్సెస్. ఏకైక పాయింట్ సక్సెస్. ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్ నువ్వు సక్సెస్ అయ్యాకే అది నువ్వు అద్భుతమైన మేధావి కాదు, అనవసరం. అందుకని చాలా తమాషా ఏమిటంటే సక్సెస్ అయిన వాళ్ళందరూ మేధావులు గారు, మేధావులు అయిన వాడు సక్సెస్కి అయినంత మాత్రాన మేధావులు కాకుండా పోరు.